వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై సిట్ అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఏపీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో లిక్కర్ కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. అటు మిథున్ రెడ్డి కదలికలపై గట్టి నిఘా పెట్టారు సిట్ అధికారులు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మొత్తానికైతే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై అయితే సిట్ అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై సిట్ అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఏపీ లిక్కర్ కేసులో ఆరోపణలు మిథున్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో లిక్కర్ కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. అటు మిథున్ రెడ్డి కదలికలపై గట్టి నిఘా పెట్టారు సిట్ అధికారులు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై సిట్ అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఏపీ లిక్కర్ కేసులో ఆరోపణలు మిథున్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో లిక్కర్ కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. అటు మిథున్ రెడ్డి కదలికలపై గట్టి నిఘా పెట్టారు సిట్ అధికారులు. ఇటు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై అయితే సిట్ అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి దర్యాప్తులో భాగంగా గత కొంతకాలంగా కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి విచారణ అనేది వాయిదా పడుతూ వస్తుంది. దీనికి సంబంధించి గతంలో కూడా అతను సుప్రీంకోర్టు వరకు కూడా తనపై వస్తున్నట్టు ఆరోపణలు ఖండిస్తూ కూడా ముందస్తు బెయిల్ కోసం వెళ్ళడం జరిగింది. అట్లాగే రీసెంట్ కూడా హైకోర్టులో అతను వేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ ను కూడా హైకోర్టు డిస్మిస్ చేయడం జరిగింది. హైకోర్టు తన ఎప్పుడైతే బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిందో వెంటనే సిట్ అధికారులు అప్రమత్తం అయ్యారు. అప్పటి నుంచి కూడా ఈ మిథున్ రెడ్డి కదలికలపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి గట్టి నిఘా పెట్టడం జరిగింది. ఈ నిఘాలో భాగంగా మొత్తం అన్ని చోట్ల అతనికి లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇండియా నుంచి అతను వేరే దేశాలకు వెళ్లకుండా ఉండేందుకు కూడా సిట్ అధికారులు అప్రమత్తం అయినట్లు తెలుస్తా ఉంది. దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఈ కేసుకు సంబంధించి A1 నిందితుడు ఎవరైతున్నారో అతనితో మిథున్ రెడ్డికి ఆర్థిక పరమైన రిలేషన్స్ ఉన్నాయని కూడా మొదట్లోనే సిట్ అధికారులు చెప్పడం జరిగింది. గతంలో కూడా మిథున్ రెడ్డిని ఇదే కేసు విషయమే అనుమానంతో కూడా విచారించడం జరిగింది. అది కోర్టులో ఉన్నందువల్ల న్యాయస్థానం తీర్పు లేకుండా అతను విచారణ తర్వాత ఆ విచారణ వాయిదా పడింది. ఇదే విషయాన్ని మిథున్ రెడ్డి కూడా మీడియా ముఖంగా కూడా మీడియాకి చెప్పడం జరిగింది. సిట్ అధికారులు ఎప్పుడు పిలిచినా కూడా కోర్టు నియమ నిబంధనలకు లోబడి తను వాళ్ళకి ఆన్సర్ వాళ్ళు అడిగే సిట్ అధికారులు అడిగే ప్రశ్నలకు ఆన్సర్ చేస్తానని కూడా ఆయన అప్పట్లోనే చెప్పడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా న్యాయస్థాన పరిధిలో ఉన్నందువల్ల ఇప్పటి వరకు కూడా సిట్ అధికారులు ఈ మిథున్ రెడ్డి విచారణకు సంబంధించి కూడా మూవ్ అవడం జరగలేదు. రీసెంట్ గా హైకోర్టు ఈ పిటిషన్ ను డిస్మిస్ చేయడం వల్ల సిట్ అధికారులు మిథున్ రెడ్డిపై ఫోకస్ చేయడం జరిగింది. వెంటనే విచారణ కూడా జరిగే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. మరి ప్రస్తుతానికి లుకౌట్ నోటీసు జారీ చేయడం, అట్లాగే మిథున్ రెడ్డి కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టడం వంటి కార్యకలాపాలను సిట్ అధికారులు చేస్తున్నారు. మరి ఈ మరికొద్ది గంటల్లోనే లేదంటే మరికొద్ది రోజుల్లోనే ఇతన్ని మిథున్ రెడ్డిని విచారణకు పిలిచే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.